సో గైస్ గ్యాలక్సీ S26 సీరీస్ అయితే ఇండియాలో అయితే నన్ను లాంచ్ చేశారు. ఇంక వీటి గురించి మాట్లాడుకుంటే కనుక అన్నిటిలో కూడా మనకి డైనమిక్ ఆమ్లెట్ 2x డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. అన్నీ 120Hzతో సపోర్ట్ చేస్తాయి. ఒక S26 అల్ట్రాలో ప్రైవసీ స్క్రీన్ అయితే యాడ్ చేశారు. లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ చూడడానికి ఉండదు అన్నమాట ఆవిడ స్క్రీన్ అయితే. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక S26లో 300 mAh బ్యాటరీ పెంచారు. S26 ప్లస్లో ఛార్జింగ్ స్పీడ్స్ బ్యాటరీ రెండు సేమ్ ఉన్నాయి. S26 అల్ట్రాలో బ్యాటరీ సేమ్ ఉంది కాబట్టి ఛార్జింగ్ స్పీడ్స్ పెంచారన్నమాట అప్ టు 60 వాట్ వరకు. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే S26 ప్లస్లో రెండింటిలో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50+12+8 మెగాపిక్సెల్ అనమాట. ఇంక S26 అల్ట్రాలో మాట్లాడుకుంటే కనుక 200+50+50+10 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక S26 ప్లస్లో అయితే Exynos 2600 అయితే వాడారన్నమాట. ఇది ఫస్ట్ 2nm ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా S26 అల్ట్రాలో అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 5 అయితే వాడారన్నమాట, మనకు తెలిసింది ఇది. ఇంకా అన్నిటిలో కూడా బేస్ మోడల్ 12GB ర్యామ్తో వస్తుంది. ప్రైసింగ్ విషయానికి వస్తే కనుక స్టార్టింగ్ ప్రైస్ 84,000 రూపీస్ అయితే ఉంటుంది. అదే S26 అల్ట్రా తీసుకోవాలనుకుంటే మాత్రం 1,40,000 రూపీస్ అయితే పడుతుంది అనమాట మీకు.